హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. బెలినో సిఎన్జి ట్యాక్సీ ప్లేట్. ఇది నార్మల్గా మీరు లాంగ్ టర్మ్ రివ్యూ కావాలి, మినిమం 10,000 ఉండాలన్నారు కదా. దీని కిలోమీటర్స్ చెప్తే నిజంగా మీరు కూడా షాక్ అవుతారు. 1,80,000, అది కూడా జస్ట్ 2 yearsలో తిరిగారు. ఇప్పుడే చెప్పారు బ్రో, డైలీ ఒక 300 to 400 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తారంటే, అది కూడా మొత్తం 95% ఇతనే డ్రైవ్ చేశారు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వెహికలే. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏంటి సిఎన్జి ఎలా వర్క్ అవుతుంది, దాని ప్రైజింగ్ ఏంది, కిలోమీటర్స్ మైలేజ్ ఏమి ఇస్తున్నా, అన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్ బ్రో. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు జగదీష్ బ్రో. కంప్లీట్ ఫుల్ టైమ్ మీరు ఇదే క్యాబ్ నడిపిస్తా. ఓకే, 2 years అవుతుందా పర్చేజ్? 2 years. 23 జూలైలో తీసుకున్నా. 2 years దాటిపోయింది. 2 years 1 month అయింది. 1,80,000, 83,000. ఇంకా 2 lakhs అయితే ఇంకో 1-2 monthsలో మీరు ఈజీగా చేసేస్తారు. ఇంకా అయిపోతుంది, 1 monthలో అయిపోతుంది. వేరియంట్ వచ్చేసి డెల్టా సిఎన్జి. నేను తీసుకున్నప్పుడు ఎంత 10,30,000 పడ్డది ఆన్ రోడ్. అచ్చా, సిగ్మాలో సిఎన్జి ఆప్షన్ లేదు? సిగ్మాలో లేదు, డెల్టా నుంచే స్టార్ట్. ఓకే. ఫస్ట్ ఏంటంటే నాకు బెలినో కన్నా ముందు డిజైర్ నేను డ్రైవ్ చేసిన ఆల్రెడీ. 1 month యూజ్ చేసిన మా ఫ్రెండ్ వెహికల్, ఇట్లా ఓలా ఊబర్లో. కానీ నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు డిజైర్. నా దగ్గర పెట్రోల్ వేరియంట్ కూడా ఉంది, ఓన్ ప్లేట్ వెహికల్. సో దానివల్ల నేను ఇది చూస్ చేసుకున్నాను అనమాట. డిజైర్ ఇంకోటి ఏంటంటే మనకి హై స్పీడ్లో ఓల్డ్ మోడల్, అది ఇది మన 60 ఇప్పుడు వచ్చిన మోడల్ కాకుండా కొంచెం హై స్పీడ్లో స్టేబుల్గా ఉండదు వెహికల్. అబోవ్ 120 వెళ్తే అంత కాన్ఫిడెన్స్ అనిపించదు. ఇంకో డ్రైవింగ్ కంఫర్ట్ దాంతో కంపేర్ చేస్తే మనకు బెలినోలే కొంచెం బాగుంటుంది. అచ్చా, డిజైర్ నడిపారు కాబట్టి అడుగుతున్నా, దాంట్లో బ్రేక్ ఫెయిల్ ఇష్యూస్ అని అంటున్నారు, నిజమేనా? అది మీ డ్రైవింగ్? నేను నడిపిన వెహికల్కి అయితే అంత ఏం లేదు. అప్పుడు అంటే 1 month నడిపిన. అచ్చా, ఎక్కువ డ్రైవ్ 10,000 kilometers డ్రైవ్ చేసిన. సో మీరు ఆల్రెడీ క్యాబ్ కోసం అని చూస్ చేసుకుంటారు కాబట్టి, ఆ టైంలో మీరు ఏమేమి సెర్చ్ చేశారు మీరు వెహికల్స్? ఫస్ట్ ఈవీ అనుకున్నా, బట్ ఈవీలో మనకు ఆ పెట్టిన ప్రైస్కి రేంజ్ ఎక్స్ప్రెసిటీ ఉంది. పెట్టిన ప్రైస్కి ఆ రేంజ్ పర్ఫెక్ట్ కాదనిపించింది. ఇంకోటి మనకు ఈవీ వెహికల్స్ లైఫ్ కూడా ఎక్కువ రాదు కదా. అవును. సో అందుకే ఇంకా డిజైర్ ఒకటి, ఫ్రాంక్స్ ఒకటి, ఇది బెలినో ఒకటి అనుకున్నా. ఫ్రాంక్స్లో సిఎన్జి అవైలబుల్ లేదని చెప్పి ఇంకా డిజైర్లు. ఇంకోటి ప్రాక్టికల్ వైజ్గా మనకు కరెక్ట్ లేదు. ఓకే. ఎందుకంటే మనకు ఇందులో బెలినోలో మనకు స్ప్లిట్ సీట్ వస్తుంది కాబట్టి వెనకాల సిఎన్జి ఉన్న లగేజ్కి కొంచెం ప్రాబ్లంగా. బట్ మనకు అది సెడాన్ కదా డిజైర్. సో లగేజ్ పెట్టుకోవాలనే, పెద్ద లగేజ్ ఏవి పెట్టుకోవాలనే ప్రాబ్లం. సో అందుకే ఇది చూస్ చేసుకుని. ఇంకో డ్రైవింగ్ కంఫర్ట్ చెప్పిన కొంచెం నాకు నా దగ్గర ఆల్రెడీ పెట్రోల్ వేరియంట్ ఉంది కదా, దానివల్ల ఇది చూస్ చేసుకున్నాను. సో ఎంత పడింది ప్రైస్ మీకు ఆ టైంలో? 10,30,000 ఆన్ రోడ్. 10 lakhs, 4 lakhs డౌన్ పేమెంట్ చేసి మిగతాది లోన్. ఓకే. సో ఫస్ట్లీ ట్యాక్సీ పర్పస్కి ఇన్ని కిలోమీటర్స్ మీరు తిరిగారు కదా, సో దీని బిల్డ్ క్వాలిటీ విషయంలో మీకు ఎలా అనిపిస్తుంది? బిల్డ్ క్వాలిటీ అయితే నార్మల్గా ఇప్పుడు 4 star వచ్చింది మన భారత్ ఎన్క్యాప్లో. సో 4 star అయితే ఇది ఏంటంటే అంత నేను అనుకున్నంత ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన అంటే 2-3 ఇన్సిడెంట్స్ అయినాయి. ఒకసారి బ్రీజాతోనే డాష్ అయింది. ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బట్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. ఓకే. సో అప్పుడు ఏమైందంటే బంపర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది, మళ్ళీ యాస్టీజ్ లాగేస్తే వచ్చేసింది. బంపర్ క్వాలిటీ బాగుంది, అంటే రీబాండింగ్ చాలా బాగుంది, ఫ్లెక్సిబుల్గా ఉంది. ఫ్లెక్సిబుల్. వెనకలది కూడా ఒకసారి ఆల్టో వెహికల్ వచ్చి డాష్ ఇచ్చింది, అప్పుడు కూడా బాగానే ఉంది. బట్ దీని చాసిస్ ఒకటి స్ట్రాంగ్ లేదు. మొన్న రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది. నేను 120 స్పీడ్లో ఒక డాగ్ని హిట్ చేసిన. లోవర్ ఆర్మ్ పోయింది, మన రేడియేటర్ పోయింది, బాగానే డ్యామేజ్ అయింది. బంపర్ అయితే మిగిలిపోయింది. ఈ ఒక్క గ్రిల్ ఇది చూసారా, డ్యామేజ్ అయింది. ఈ ఒక్క గ్రిల్ చేంజ్ చేయించిన అంతే. ఇన్సూరెన్స్ లేదు, బయట చేయించుకున్నాం. మనకి ఇన్సూరెన్స్ లేదంటే ఒక 1 month అయినా పడుతుంది అంత డ్యామేజ్కి. సో బయట మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ ఇచ్చేసింది నాకు వెహికల్. ఇంకోటి మన పిల్లర్స్ ఉంటాయి కదా, చాసిస్ పిల్లర్స్, అవి కూడా బెండ్ అయినాయి. ఒక డాగ్ హిట్ చేస్తేనే అంత ఘోరంగా బెండ్ అయిందంటే సీరియస్ ఇంపాక్ట్ అవుతే కష్టం. అంటే నేను స్పీడ్ కూడా ఓవర్ స్పీడ్లో ఉండే 120లో హిట్ చేసిన కాబట్టి. మిగతా బానెట్ డోర్స్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి. చాసిస్ ఒకటే నాకు అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు. ఏదైనా హెవీ యాక్సిడెంట్ అయితే కష్టమే. అచ్చా, మీరు 120లో డ్రైవ్ చేశారు కదా, సో డిజైర్ అయితే మనకు స్టెబిలిటీగా ఉండదు అనిపిస్తుంది, ఇది కొంచెం స్టెబుల్గా ఉంటుంది. ఇది 140, నేను టాప్ ఎండ్ ఇది 160 వరకు వెళ్ళినా. 140 వరకు బాగానే ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా క్రూజ్ చేయొచ్చు 140లో. పెట్రోల్ వేరియంట్ అయితే ఇంకా ఈజీ. బ్రేకింగ్ కూడా బాగుంటుంది. బ్రేకింగ్ కూడా బాగుంటుంది.
మనం అనుకున్న దగ్గర ఆగుతుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. అచ్చా, ఇంకోటి సస్పెన్షన్ మీరు 2 lakhs దగ్గర వరకు తిరిగారు కదా, 1 lakh దాటిన తర్వాత ఇష్యూస్ అంటారు, 1.5 దాటిన తర్వాత ఇప్పుడు వచ్చింది ఒక ఇష్యూ వచ్చింది. 1.7 తర్వాత లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే కొంచెం సౌండ్ వస్తుంది. అది లింక్ రాడ్ పోయిందో ఏం పోయిందో చెక్ చేయాలి, ఇంకా చెక్ చేయలేదు నాకు టైం దొరకక. బట్ మిగతా అన్నీ ఓకే. అది కూడా నాకు తెలిసి మనము హై స్పీడ్లో ఎక్కడైనా గుంతలో పడేస్తాం కదా, దానివల్ల డ్యామేజ్ అయింది అనుకుంటా. మిగతా అంతా ఓకే. బట్ ఇప్పటి వరకు కూడా నేను కూర్చొని వచ్చినా కదా దీంట్లో, ఎక్కడ కూడా నాకు సస్పెన్షన్ ప్రాబ్లం లేదు. అది ఒక్కొక్కసారి మనం స్పీడ్ బ్రేకర్స్ ఎక్కిస్తాం కదా, అప్పుడు హార్డ్గా సౌండ్ వస్తుంది అంతే. మిగతా నార్మల్గా బాగానే ఉంది. అండ్ కాస్ట్ కూడా దీన్ని స్పేర్ పార్ట్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర KTM అడ్వెంచర్ ఉంది, దాంతో కంపేర్ చేసి కార్ సర్వీసింగ్ కాస్ట్ తక్కువ, స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ. ఆ బైక్ కూడా అమ్మేసిన కార్ తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఆ మైలేజ్ కంటే ఈ మైలేజ్ కొంచెం బెటర్. అచ్చా, ఇది గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ వచ్చిందా? గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ అయితే చాలా ఉంది మనకు. పెద్ద పెద్ద అంటే నార్మల్గా సింగిల్ పర్సన్ ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఫుల్ లోడ్ ఉంది అనుకోండి, కంపల్సరీ పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉంటే టచ్ అవుతుంది. ఫ్రంట్ లో బంపర్ టచ్ అవుతుంది ఫస్ట్. ఇంకోటి కింద మనకు దీని ఇంజన్ గార్డ్ అనేది కరెక్ట్ లేదు, ఎందుకంటే దాని షేప్ అనేది ఎట్లా అంటే ఓవెల్ ఉంటుంది. చిన్న చిన్న పాట్ హోల్స్ దగ్గర ఈజీగా తగిలేస్తుంది, ఫస్ట్ డ్యామేజ్ అయిపోతుంది. ఆల్రెడీ నేను సెకండ్ టైం చేంజ్ చేయించిన, డ్యామేజ్ అయ్యింది, చేంజ్ చేయించిన మన ఇంజన్ గార్డ్ ఒకటి కొంచెం చాలా కిందికి ఉంటుంది, బంపర్ కంటే కిందికి ఉంటుంది. చిన్న చిన్న ఇటుకి ఈజీగా తగిలేస్తుంది. అది కొంచెం ఫ్లాట్గా ఇచ్చి ఉంటే బాగుంటుంది. బట్ అది ఒకటి డ్యామేజ్ అయినా దాని వరకే అవుతుంది, ఇంజన్ కి నో ప్రాబ్లం అది. కానీ అది కొంచెం కాస్ట్లీ, అది 2000 రూపీస్ పడుతుంది అది మనకు. ఒకసారి బూట్ స్పేస్ చూద్దాము. సో CNG తీసుకున్నారు కదా, ట్యాంక్ దీనిలో పెద్దది వస్తుంది, టాటా వాళ్ళలాగా డ్యూయల్ సిలిండర్. ఇది నేను చేయించుకున్నా బయట, నేను అదే CNG ఏదని వెతుకున్నా. CNG ఇక్కడ ఉంది. ఓకే. సో ఇది నేను ఏంటంటే యూట్యూబ్ లో చూసిన అనమాట, ఒక పర్సన్ చేయించుకుని, అలాగే నేను కార్పెంటర్ తో చెప్పి, ఎందుకంటే మనకు లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఈజీ. ఒక బిగ్ సైజ్ ట్రాలీ బ్యాగ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది, చిన్న బ్యాగ్స్ అయితే రావు, ఒక బ్యాగ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకోటి నేను డిజైర్ చెప్పినా కదా, డిజైర్ లో మనకి ఇలాంటి ఆప్షన్ లేదు, పడితే చిన్న బ్యాగ్స్ పడతాయి. ఒకవేళ మనము ఇందులో లగేజ్ పెట్టుకోవాలనుకుంటే ఈ ఫ్లాట్ చేసుకోవచ్చు కదా, సో అదొక యూజ్ ఉంది అనమాట డిజైర్ తో కంపేర్ చేస్తే. మనకు డిజైర్ లో అలాంటి ఆప్షన్ లేదు. కస్టమర్స్ ఎప్పుడైనా కంప్లైంట్ చేసిర్రా లగేజ్ సరిపోవట్లేదు? లగేజ్ గురించి అయితే అంత ఎవరు కంప్లైంట్ చేయలేదు. అచ్చా, CNG గురించి మాట్లాడదాము. ట్యాంక్ ఫుల్ ప్రెషర్ ఎట్లా తీసుకుంటుంది, ఎంత పడుతుంది కాస్ట్? ఓకే, ప్రెషర్ మంచిగా ఉందని, ఫుల్ ప్రెషర్ మనకి అబోవ్ 220 230 ఉంటే 8.5 9 kgs కూడా ఎక్కుతుంది. ప్రెషర్ నార్మల్గా 200 ఉంటే 7 kgs. ఫుల్ ప్రెషర్ ఉన్నప్పుడు అయితే మైలేజ్ నాకు ఒక్కసారి అయితే ఒక ఫుల్ ట్యాంక్లో విజయవాడ వరకు వెళ్ళింది వితౌట్ AC, అంటే 290 kilometers వచ్చింది ఒక ఫుల్ ట్యాంక్. మైలేజ్ అయితే చాలా బాగా వస్తుంది, ఎందుకంటే మన కంపెనీ క్లెయిమ్ ఎంత 31 ఉంది, బట్ నాకు 34 38 కూడా వచ్చింది. సిటీలో మనకు 34 వస్తుంది ఈజీ, ఎందుకని అది ఇప్పుడు 1,80,000 kilometersలో 1.6 హైదరాబాద్లో తిరిగింది, ఈజీగా 34 వస్తుంది నాకు. ఎక్కువగా మీరు ఎగ్జాంపుల్గా 100%లో మీరు CNG అయితే ఇప్పటివరకు ఈ 1,80,000లో ఎంత పర్సెంటేజ్ CNG మీద నడిపారు? 99% CNG. 80 to 90% CNGలో. 99%. పెట్రోల్ మీరు చూడండి, పెట్రోల్ ఇప్పుడు లో ఫిల్ 100 CNG ఎట్లా దొరుకుతుంది అంత ఈజీగా? ఎందుకంటే మా ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది, షాద్నగర్ అని చెప్పిన కదా, ఇంకా 3-4 పంప్స్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అక్కడ 24/7 ఉంటుంది. నేను ఒక ఫుల్ ట్యాంక్ చేసుకొని నైట్ వస్తా, డ్రైవ్ చేసుకుంటే మళ్ళీ మార్నింగ్ వెళ్ళి 250-300 kilometers అయిపోతుంది. కానీ ఒకటే ఇష్యూ ఏంటంటే కస్టమర్ ఉంటే కిందికి దిగాల, లేకపోతే ముందే మీరు ఫిల్ చేసి రెడీగా పెట్టి? నేను మ్యాక్సిమం కస్టమర్స్ ఉన్నప్పుడు ఫిల్ చేయను, ఫిల్ చేయించుకొని వస్తా. అదే వెనకాల సీటింగ్ ఎప్పుడన్నా కస్టమర్స్ కంఫర్ట్ కానీ మీకు కంఫర్ట్ ఎలా అనిపించింది ఇప్పటివరకు? అయితే వెనకాల సీటింగ్ మెయిన్గా మన ఇంకో డిఫరెన్స్ ఏంటంటే డిజైర్కి దీనికి వీల్ బేస్ అనేది బెలినోది ఎక్కువ, మనకు లోపల స్పేసింగ్ కూడా డిజైర్తో కంపేర్ చేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. కస్టమర్స్ అయితే ఎవరు కంప్లైంట్ ఇవ్వలే. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే AC అనమాట. AC చాలా కూలింగ్ చాలా తక్కువ, స్లోగా అవుతుంది. CNGలో పెడతాం కాబట్టి. CNGలో అయినా పెట్రోల్ వేరియంట్లో కూడా AC. ఇంకోటి ఇందులో మనకు డెల్టా కదా, రియర్ AC వెంట్స్ రావు. చాలా ACకి అయితే నాకు చాలా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినాయి, చాలా తక్కువ కూలింగ్ అవుతుంది అని చెప్పి. ఇంకోటి నేను మ్యాక్సిమం టెంపరేచర్ 25 పెడతా, మీరు 25 పెట్టినా 18 పెట్టినా సేమ్ కూలింగ్ అనిపిస్తుంది మనకు, పెద్ద డిఫరెన్స్ అయితే రావట్లేదు. AC ఒక్కటే చాలా ప్రాబ్లం ఉంది ఈ కార్లో. దానికోసం మీరు టింట్ కూడా టింట్ వేయించిన.
అచ్చా ఇంకోటి అడుగుదాం అనుకుంటున్నా. సో ఏసీ కూలింగ్ ఒకటి తక్కువ వస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే సో పెట్రోల్లో నడిపితే ఒక బిహెచ్పి పవర్ వస్తుంది, దాని గురించి సిఎన్జిలో ఇంకొంచెం తగ్గుతుంది పవర్. అవునవును. సో ఎట్లా? బట్ ఎవరైనా నార్మల్గా పెట్రోల్ వెహికల్ డ్రైవ్ చేసి సిఎన్జి డ్రైవ్ చేస్తే ఈజీగా డిఫరెన్స్ తెలిసిపోతుంది. బట్ సిఎన్జి వెహికల్లో మైనస్ పాయింట్ ఏంటంటే మనకు ఆప్షన్ ఉంటుంది కదా చేంజ్ చేసుకోవడానికి పెట్రోల్ అండ్ సిఎన్జి. మీరు పెట్రోల్లో నడిపించిన సేమ్ పవర్ వస్తుంది, డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. ఓకే. నార్మల్గా పెట్రోల్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ మీద నడిచే వెహికల్ ఏంటంటే మనకి యాక్సలరేషన్ పికప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ సిఎన్జిలో అలా కాదు, మీరు సిఎన్జిలో డ్రైవ్ చేసినా పెట్రోల్లో డ్రైవ్ చేసినా సేమ్ పవర్ అవుట్పుట్ వస్తుంది. నేను చాలాసార్లు డిఫరెన్స్ గమనించాను అనమాట. ఎప్పుడైనా నాకు అర్జెంట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నేను పెట్రోల్లో స్విచ్ చేసినప్పుడు నాకు పెద్దగా యాక్సలరేషన్ కూడా చేంజ్ అవ్వట్లేదు. అచ్చా 5 మెంబర్స్ కూర్చున్న తర్వాత లగేజ్ తోటి ఉండి సిఎన్జిలో ఘాట్ రోడ్స్లో స్ట్రగుల్ అవుతుందా ఎక్కడికి? ఏం స్ట్రగుల్ అవ్వాలి అంటే స్ట్రగుల్ అవ్వలే, కానీ మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ గేర్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా హెవీ ఘాట్ వస్తే నార్మల్గా పెట్రోల్ వేరియంట్ సెకండ్ గేర్ ఎక్కేస్తుంది. మొన్న శ్రీశైలం వెళ్ళినా అనమాట, శ్రీశైలం చాలాసార్లు వెళ్ళినాయి వెహికల్తో. మనకు పెట్రోల్ వేరియంట్ ఏంటంటే సెకండ్ గేర్ ఎక్కేస్తుంది, బట్ ఈ ఫస్ట్ గేర్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఘాట్ సెక్షన్లో సిఎన్జి ఏమవుతుందంటే ఇంజన్ బాగా స్ట్రెయిన్ అవుతుంది అనమాట. మనం ఎక్కువసేపు డ్రైవ్ చేస్తే ఇంజన్ స్ట్రెయిన్ అయిపోయి ఏమవుతుందంటే పికప్ అనేది తీసుకోదు వెహికల్, చాలా తగ్గిపోతూ ఉంటుంది పికప్. గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది కొంచెం, ఒక 20 minutes అయినా మీరు వెహికల్ కూల్ డౌన్ అయిన తర్వాత డ్రైవ్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. ఇంజన్ స్ట్రెయినింగ్ ప్రాబ్లం కూడా ఉంది ఇందులో సిఎన్జి వర్షన్లో. ఓకే. గేర్స్ అవన్నీ క్లచ్ స్మూత్ ఉంటాయి. క్లచ్ అన్ని ఇప్పుడైతే క్లచ్ ఎందుకంటే 180,000 తిరిగి ఆల్రెడీ షోరూమ్ వాళ్ళు 160 వరకే ఇస్తారు క్లచ్, అంటే రీప్లేస్మెంట్ చేసుకోమని. ఇప్పుడు 180 అయిపోయింది కదా, ఆల్రెడీ క్లచ్ హార్డ్ అయిపోయింది. ఓకే. ఇంకోటి పికప్ కూడా కొంచెం డిక్రీజ్ అయింది క్లచ్ ప్లేట్స్ పోవడం వల్ల. అచ్చా 180,000 తిరిగింది కదా, మన ప్లాస్టిక్ సౌండ్లు రాటిల్ సౌండ్స్ వస్తాయా? రాటిలింగ్ నాయిస్ ఏంటంటే ఇంకో ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే దీని బంపర్స్ చూపిస్తాం. బంపర్స్ అంటున్నా, సారీ, బీడింగ్స్. ఓకే. ఈ రబ్బర్ బీడింగ్స్ ఉన్నాయి, వరస్ట్ ఇవి అసలు, మారుతిలో వరస్ట్ క్వాలిటీవి. ఇది నేను తీసుకున్న 6 monthsకే సౌండ్, మనము ఎప్పుడైనా ఆఫ్ రోడ్లో వెళ్తాం కదా కర్ కర్ అని సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. అయితే నేను మెకానిక్ని అడిగితే ఇది కామన్ మారుతి కార్స్లో అన్నిట్లో మీరు చేంజ్ చేయించుకున్నా మళ్ళీ ఒక 3-4 monthsకి వస్తుంది అని చెప్పి. ఈ రబ్బర్ క్వాలిటీ చాలా వరస్ట్గా ఉంది. ఇది ఒక్కటి మెయిన్, ఎందుకంటే చాలా చిరాకు వస్తుంటుంది అనమాట మనకు ఆ నాయిస్ వల్ల, మంచిగా అనిపించే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అని. ఇంకోటి క్యాబిన్ నాయిస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది, అంటే ఇంజన్ నాయిస్ రాదు. ఎగ్జాంపుల్ మనకు బయట నుంచి ఏదైనా వెహికల్ వెళ్ళి హారన్ కొట్టినా ఈజీగా వచ్చేస్తుంది ఈ బీడింగ్స్ వల్ల. అండ్ బీడింగ్స్ కూడా కాస్ట్లీ, చేంజ్ చేయించుకోవాలన్నా అంత ఈజీగా దొరకవు. రబ్బర్ పార్ట్స్ అనేవి మారుతిలో అంత ఈజీగా అవైలబుల్, వేరే పార్ట్స్ ఏవేం దొరుకుతాయి కానీ మనకు ఈ బీడింగ్ ఉంటే అటు సైడ్ ఉండదు, ఏదో 2-3 దొరుకుతాయి, అన్నీ దొరకవు కంప్లీట్గా. అచ్చా ఇంకొకటి మనకి ఇక్కడ స్విచ్ ఉంది పెట్రోల్ నుంచి సిఎన్జి, ఇది మనం మార్చుకుంటూ ఉంటాం. అవును. సో ఇది ఏంటంటే మనకు రన్నింగ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్విచ్ చేసుకుంటాము, కానీ పొద్దున్నే మాత్రం పెట్రోల్లోనే స్టార్ట్ చేస్తే సిఎన్జిలో స్టార్ట్ అవ్వదు అంటారు మారుతిలో. సిఎన్జిలో అవుతుందా? సిఎన్జిలో కూడా ఇప్పుడు మీకు స్టార్ట్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఫ్యూయల్ పెట్రోల్ మొత్తం అయిపోయినప్పుడు సిఎన్జిలో స్టార్ట్ చేసుకోవచ్చా? ఆ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సిఎన్జి మోడ్లో కన్వర్ట్. అదొక ప్లస్ పాయింట్ అనమాట, నాకు కూడా తెలియదు. మా ఫ్రెండ్ దగ్గర వెహికల్ ఉంటే చూపించారు అనమాట, ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. టాటాలో దీంట్లో ఉంది, అది హుండైలో లేదు ఆ సిస్టమ్. టాటాలో కూడా ఉందా? అదొక ప్లస్ పాయింట్ అనమాట, ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఫ్యూయల్ అయిపోయినా మనం సిఎన్జిలో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ బెటర్ పెట్రోల్ మీద స్టార్ట్ చేస్తే కొంచెం బెటర్ అన్నమాట, ఎందుకంటే కొంచెం ఫ్యూయల్ లైన్ క్లీన్గా ఉంటుంది, స్ట్రెస్ లేకుండా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనకు వెహికల్ స్టార్ట్ అయినప్పుడు కూడా కొంచెం వామ్ కావాలి కాబట్టి పెట్రోల్ మీద ఇంజన్ బాగా వామ్ అయిపోతుంది. సీటింగ్ అంతా కంఫర్టబుల్గా, సీటింగ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ డ్రైవింగ్ కంఫర్టే చాలా. ఎందుకంటే నేను కంటిన్యూగా ఒక 8 hours నడిపిస్తా, పెద్ద బ్యాక్ బోన్ పెయిన్, కానీ ఇప్పటి వరకు అయితే నాకు బ్యాక్ బోన్ పెయిన్ అయితే రాలేదు, చాలా కంఫర్ట్గానే ఉంది. ఓకే. సో మీరైతే ఇంకా ఎన్ని ఇయర్స్ ఇది ప్లాన్ చేస్తున్నారు పెట్టుకుందామని బండి? ఇదేమో నార్మల్గా రికార్డ్ ఏమైనా చేద్దామని అనుకుంటున్నాను. 10 lakhs చేసి మారుతి వాళ్ళు మళ్ళీ కొత్త కార్ ఏమైనా ఇస్తారేమని అనుకుంటున్నాను. నార్మల్గా నేను అంటే యూట్యూబ్లో చూసిన హైలెక్స్ ఎవరో 10 lakh kilometers రన్ చేస్తే కొత్త వెహికల్ వచ్చింది, చూద్దాం నడుస్తుందో నడవదు. 5 lakhs వరకు అయితే ఈ 2 yearsలో అయిపోతుంది, ఇంకో 2 yearsలో 5 lakhs అయిపోతుంది. చూద్దాం, మళ్ళీ 5 lakhs అయినప్పుడు వస్తారు రివ్యూకి. డెఫినెట్గా వెల్కమ్. అండ్ ఇంకోటి ఫైనలీ
ఈ హెడ్ లైట్స్ విషయం ఏంటి? హెడ్ లైట్స్ ఇది కూడా ఒక మైనస్ పాయింట్. హెడ్ లైట్స్ అయితే వరస్ట్. మారుతిలో ఏ కార్, మా ఫ్రెండ్స్ దగ్గర ఫ్రాంక్స్ ఉంది, గ్రాండ్ విటారా ఉంది, నా దగ్గర బెలినో. మారుతిలో ఆ 3 వెహికల్స్ లో, నెక్సాలో వచ్చే వెహికల్స్ అన్నిట్లో వరస్ట్ ఉన్నాయి. ఓకే, ఇంకా ప్రొజెక్టెడ్ హెలోజన్ ఉన్నాక కూడా ప్రొజెక్టర్ ఉన్నా వేస్ట్. అది దానికంటే హెలోజన్ బెటర్. ప్రొజెక్టర్ ల్యాంప్స్ కాకుండా నార్మల్గా డిజైర్, మనకు డిజైర్లో వస్తుండే కదా నార్మల్ లైట్స్, అవి బెటర్. ఈ ప్రొజెక్టర్ ఉండి కూడా వేస్ట్ అనమాట. అంత రోడ్ వ్యూ అనేది అంత పర్ఫెక్ట్ లేదు. త్రో కూడా చాలా తక్కువ వస్తుంది. తీసుకుంటే కంపల్సరీ బయట అప్డేట్ చేయించుకోవాలి, లేకపోతే లాంగ్ డ్రైవ్స్. నేను సిటీలో డ్రైవ్ చేస్తాను కాబట్టి నో ప్రాబ్లం, కానీ మా ఫ్రెండ్స్ ఒకసారి గోవా తీసుకెళ్ళారు వెహికల్, చెప్పారు అస్సలు కష్టం అవుతుందని చెప్పారు. అచ్చా, ఇంకోటి నేను విన్నాను, ట్యాక్సీ వాళ్ళు అయితే కమర్షియల్ యూజ్ చేసే వాళ్ళు ఫాగ్ ల్యాంప్స్ వేయించుకోవద్దు అని అంటారంట. అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడు వాడు మళ్ళీ ఏమన్నా? నాకు అంత ఐడియా లేదు ఇన్సూరెన్స్ గురించి, కానీ ఫాగ్ ల్యాంప్స్ నా దృష్టిలో అయితే యూజ్లెస్ అనమాట. దాని త్రో అనేది మనకు ఇంత ఒక 2 meters వరకు వస్తుంది, అంత యూస్ఫుల్ అవ్వదు. దాని బదులు హెడ్ లైట్స్ ఎల్ఈడి అప్డేట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఫాగ్ లెస్ అంత యూజ్ అవ్వవు మనకు. ఓకే, అండ్ ఫైనల్గా ఈఎంఐ ఉందా ఇంకా దీని పెండింగ్? ఈఎంఐ ఇంకా 2 years ఉంది. షేర్ చేసుకో ఒకసారి. 2 years పేమెంట్ ఈఎంఐ ఆన్ రోడ్తో పాటు. డౌన్ పేమెంట్ అయితే 380 పే చేసిన, మనకు లోన్ వచ్చేసి ఎంత 7 lakhs ఎంత వచ్చారు. ఓకే, ఎవ్రీ మంత్ 18,200 ఈఎంఐ 4 years. 4 years. కమర్షియల్ 4 years ఇస్తారంటారా? టాక్సీకి అయితే కంపల్సరీ 4 years, దానికంటే ఎక్కువ ఇయర్. మనకు ప్రైవేట్ వెహికల్స్కి అయితే 5 years 7 years. ఇంకేమైనా మేజర్ ఇష్యూస్ ఉన్నాయా కంపెనీ డెవలప్ చేసుకోవాల్సిన, బెటర్ చేసుకోవాల్సిన? అదే ఆ బీడింగ్ ఒకటి, క్యాబిన్ నాయిస్ ఒకటి. క్యాబిన్ నాయిస్ చాలా చిరాకు, ఎందుకంటే వెహికల్ డ్రైవ్ చేసే వాళ్ళకి బయట నాయిస్ వస్తే అంత బాగా అనిపించదు కదా, అదొకటి మైనస్. ఇంకోటి లైటింగ్ ఒకటి. టచ్ స్క్రీన్ నుంచి అయితే ఏం ఇష్యూస్ లేవు? టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అయితే పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే నార్మల్గా మనము బయట ఫిట్టింగ్ చేయించుకుంటే దాని ఇంటర్ఫేస్ అంత బాగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. యూజ్లెస్ ఫీచర్స్ చైనావే వస్తాయి, ఫీచర్స్ కూడా యూజ్లెస్ ఇస్తారు మనకు. బట్ ఇదైతే పర్ఫెక్ట్ అనమాట. మనకు బ్లూటూత్ కనెక్టివిటీ రేడియస్ కూడా 10 meters ఈజీ, నేను అక్కడ ఉన్న ఈజీ కనెక్ట్ అవుతుంది. అండ్ మనకు మెయిన్గా కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఏం కావాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ట్యాక్సీ కాబట్టి నాకు మ్యాప్ కావాలి. అవును, మ్యాప్ ఒకటి కావాలి. కాలింగ్కి కష్టం కాకుండా మనకు ఆల్రెడీ అందులో లోపల ఫీచర్ ఇచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. మెయిన్ ఆ 2 ఉంటే చాలు. ఇందులో ఇంకోటి మనకు కార్ప్లే ఉంది కాబట్టి, ఆండ్రాయిడ్ ఆటో ఉంది, కార్ప్లే ఉంది, బట్ వైర్డ్ ఉంది అనమాట. వైర్లెస్ ఇచ్చుంటే బాగుండేది. సో సిస్టమ్ కూడా అంత ఈజీగా హ్యాంగ్ అవ్వదు, మంచిగా వర్క్ చేస్తుంది. టైర్స్ ఇది ఎన్నో సెట్ వేసారు మీరు? అర్థం. టైర్స్ సెకండ్. టైర్స్ కూడా మంచి లైఫ్ వచ్చినాయి. ఫ్రంట్ 2 tires అయితే 1,20,000 kilometers చేంజ్ చేసిన, బ్యాక్ ఏమో 140. మంచి రీసెంట్ గానే చేంజ్ చేసిన. చాలా మందికి 70-80K 70 అంటే మన డ్రైవింగ్ మీద ఉంటుంది. బ్రేక్ ప్యాడ్స్ కూడా 80,000 kilometers చేంజ్ చేసిన. ఇప్పుడు సెకండ్ బ్రేక్ ప్యాడ్స్ అయినాయి అనమాట, ఇప్పుడు చేంజ్ చేయాలి. మంచి సర్వీస్లో కానీ నాకు పెద్ద ఇప్పటి వరకు అయితే ఎక్కువ ఒక్క బ్రేక్ డౌన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అనమాట. పర్ఫెక్ట్గా వర్క్ అయింది. మెయిన్ ఇప్పుడు 180 అయింది కదా, కొంచెం ఇవి మన డిస్క్ ప్లేట్స్ అనేవి పోయినాయి, వేరే అయిపోయినాయి మొత్తము. బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే హై స్పీడ్లో షేక్ అవుతుంది వెహికల్. ఆ డిస్క్ ప్యాడ్స్ ఒకటి చేంజ్ చేసుకుంటే చాలా అన్నారు. ఇంకోటి ఇంజన్ బెల్ట్స్ ఉంటాయి కదా, అవి చేంజ్ అంతే. ఇంకా అవి వేస్తే మళ్ళీ ఇంకో 2 years నడిచేస్తుంది. టైమింగ్ బెల్ట్ ఉంటుందంటే? టైమింగ్ బెల్ట్ అవసరం లేదండి. ఓకే, సో ఇది రివ్యూ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. బెలినో నిజంగా మనము ట్రస్ట్ చేయొచ్చు. జపనీస్ ఇంజన్స్ చాలా రిలయబుల్ అంటారు కదా, టయోటా కానివ్వండి, నిసాన్ కానివ్వండి, సుజుకి. సో నిజంగానే మనకి మళ్ళీ గుర్తు చేస్తుంది. 2 lakhs దగ్గరలో ఉంది. ఇంజన్ నుంచి అయితే ఏం ఇష్యూస్ లేవు. జనరల్ సర్వీస్ చేసుకోవడం, మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. సిఎన్జీలో బాగుంది. ఒకటి బిల్డ్ క్వాలిటీ ఇష్యూ, హెడ్ లైట్స్ అని చిన్న చిన్న ఇష్యూ, ర్యాటిల్ సౌండ్స్ అవి అయితే కామన్గా ఉంటాయి. సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందనుకుంటే నేను ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బట్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ ఇస్తున్నాను, అక్కడ మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.